నమస్కారం అందరికీ. అందరికీ నమస్కారం అండి. రేపొద్దున విజయవాడ నగరంలో అంబేద్కర్ స్టాచ్యూ ఓపెనింగ్ ఫంక్షన్ ఉంది. దానికి సంబంధించి ఒక బహిరంగ సభ, తర్వాత స్టాచ్యూ ఇనాగ్రేషన్ ఫంక్షన్ ఉంది. దీనికి అప్రాక్సిమేట్గా 1.5 lakh పబ్లిక్ మనం ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దాదాపు ఒక 2500 బస్సుల దాకా కూడా వస్తున్నాయి. దీనికి సంబంధించి మనము కొన్ని హైవేస్ మీద ట్రాఫిక్ డైవర్షన్స్ పెట్టడం జరిగింది. ముందుగా ఈ మన చెన్నై నుంచి వైజాగ్ వెళ్ళే ట్రాఫిక్, వయా విజయవాడ అంటే హెవీ వెహికల్స్, లారీస్ కానివ్వండి, లేకపోతే మల్టీ యాక్సిల్ వెహికల్స్ కానివ్వండి, వాటన్నిటికి కూడా ఈ ఒంగోలు దగ్గర త్రోవకుంట దగ్గర డైవర్షన్ ఇవ్వడం జరుగుతుంది. అది రేపు మార్నింగ్ 9 కల్లా స్టార్ట్ అవుతుంది. త్రోవకుంట దగ్గర డైవర్షన్ ఇచ్చి అటు నుంచి చీరాల, బాపట్ల, రేపల్లె, తర్వాత పెనుమూడి బ్రిడ్జ్, అవనిగడ్డ మీదుగా ఆ ట్రాఫిక్ డైవర్ట్ అవుతుంది. అదేవిధంగా చెన్నై నుంచి టువర్డ్స్ హైదరాబాద్ వెళ్ళే ట్రాఫిక్ యూజువల్గా విజయవాడ రాదు, బట్ ఆ ట్రాఫిక్ కూడా కంపల్సరీగా హెవీ ట్రాఫిక్ మన మేదరమెట్ల దగ్గర డైవర్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా మార్నింగ్ 9 నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా వైజాగ్ నుంచి చెన్నై వయా విజయవాడ వెళ్ళే ట్రాఫిక్కి మన హనుమాన్ జంక్షన్ దగ్గర డైవర్షన్ ఇవ్వబడుతుంది. హనుమాన్ జంక్షన్ నుంచి గుడివాడ, పామర్రు, అవనిగడ్డ, తర్వాత అటు నుంచి పెనుమూడి బ్రిడ్జ్ మీదుగా రేపల్లె డైవర్షన్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత వైజాగ్ నుంచి హైదరాబాద్ వెళ్ళే ట్రాఫిక్ హనుమాన్ జంక్షన్ నుంచి నూజివీడు, తర్వాత మైలవరం, ఇబ్రహీంపట్నం మీదుగా డైవర్షన్ ఇవ్వడం జరుగుతుంది. ఇది కూడా రేపు మార్నింగ్ 10 నుంచి స్టార్ట్ అవుతుంది. అదేవిధంగా హైదరాబాద్ నుంచి టువర్డ్స్ వైజాగ్ వెళ్ళే ట్రాఫిక్ ఏదైతే ఉందో అది ఇబ్రహీంపట్నం దగ్గర డైవర్ట్ చేయబడుతుంది. ఇబ్రహీంపట్నం, మైలవరం, నూజివీడు డైవర్ట్ చేయబడతాయి. మొత్తం మీద హెవీ వెహికల్స్ అన్నీ కూడా ఈ లారీస్ కానివ్వండి, టిప్పర్స్ కానివ్వండి, అదేవిధంగా మల్టీ యాక్సిల్ వెహికల్స్ కానివ్వండి, ఏవి కూడా రేపు మార్నింగ్ అరౌండ్ 10 o'clock నుంచి నైట్ 9 o'clock వరకు కూడా విజయవాడ సిటీలో మనము పర్మిషన్ ఇవ్వట్లేదు. ఇది ఫస్ట్ పాయింట్. తర్వాత మన ఎంజీ రోడ్లో కూడా మనము, ఎందుకంటే ఫంక్షన్ అంతా కూడా ఇందిరాగాంధీ స్టేడియం, అదేవిధంగా అంబేద్కర్ స్టాచ్యూ దగ్గరే ఉంది కాబట్టి ఫంక్షన్ అంతా కూడా ఎంజీ రోడ్లో కూడా మనం కొన్ని ట్రాఫిక్ ఆంక్షలు విధించడం జరిగింది. మార్నింగ్ 11 వరకు అయితే ఎటువంటి ఆంక్షలు ఉండవు. 11 తర్వాత డిపెండింగ్ ఆన్ సిచ్యువేషన్ కొన్ని ట్రాఫిక్ రెస్ట్రిక్షన్స్ పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే మనకి భారీ ఎత్తున పబ్లిక్ మొబిలైజేషన్, అదేవిధంగా భారీ ఎత్తున బయట నుంచి వెహికల్స్, లోకల్గా వచ్చే వెహికల్స్ కూడా ఉంటాయి కాబట్టి రేపు ఉదయం 11 తర్వాత టిల్ ద ఎండ్ ఆఫ్ ది మీటింగ్ అండ్ ఫంక్షన్ నైట్ 9 వరకు కూడా ట్రాఫిక్ రెస్ట్రిక్షన్స్ ఉంటాయి. ముఖ్యంగా రాఘవయ్య పార్క్ వరకు ఏం రెస్ట్రిక్షన్స్ ఉండవు. రాఘవయ్య పార్క్ నుంచి అప్ టు వెటర్నరీ వరకు, ఆ తర్వాత అప్ టు డిబి మేనర్ జంక్షన్ వరకు కూడా మనం కొన్ని రెస్ట్రిక్షన్స్ పెడతాము. బట్ దట్ ఈజ్ ఓన్లీ ఆఫ్టర్ 11 o'clock. 11 o'clock తర్వాత దీనికి ఆల్టర్నేట్గా మన కృష్ణలంక హైవే రోడ్డు కానివ్వండి, అదేవిధంగా ఏలూరు రోడ్డు, తర్వాత BRTS రోడ్డు, ఇలాంటి రోడ్స్ మనము ఫ్రీగా పెట్టడం జరిగింది. సో ఆ రోడ్స్ వాడుకోవాల్సిందిగా మేము కోరుతున్నాం. ఓకే, థ్యాంక్ యూ. ఓకే, రైట్. ఓకే, నేను చెప్తాను, ఇప్పుడే చెప్పేస్తాను. థ్యాంక్ యూ. ఇప్పుడు మనకి గుంటూరు వైపు నుంచి అంటే గుంటూరు, పల్నాడు, బాపట్ల, ప్రకాశం, నెల్లూరు, తిరుపతి, చిత్తూరు, అన్నమయ్య, వైఎస్ఆర్, నంద్యాల, అనంతపూర్, సత్యసాయి, కర్నూలు మొత్తం కలిపి ఒక 1200 వెహికల్స్ వరకు వస్తున్నాయి. కమింగ్ ఫ్రమ్ గుంటూరు సైడ్ టువర్డ్స్ ఇంటూ విజయవాడ వయా వారధి. సో అన్నిటికి కూడా మనము ఎలైటింగ్ పాయింట్ ఎంజీ రోడ్డు, అంటే దిగే పాయింట్ ఎంజీ రోడ్డు, వెటర్నరీ జంక్షన్ ఒకటి, తర్వాత డివి మేనర్ జంక్షన్ ఒకటి, అదేవిధంగా PVP జంక్షన్ కూడా ఇవ్వడం జరిగింది. వీటి రూట్ ఎట్లా అంటే వారధి నుంచి స్ట్రైట్గా బెంచ్ సర్కిల్ వచ్చి బెంచ్ సర్కిల్ దగ్గర ఎంజీ రోడ్లోకి లెఫ్ట్ హ్యాండ్ తీసుకొని ఏవైతే ఈ జంక్షన్ కటింగ్స్ ఉన్నాయో PVP, డివి మేనర్, అదేవిధంగా వెటర్నరీ జంక్షన్ కటింగ్స్ ఉన్నాయో అక్కడ పబ్లిక్ని దింపిన తర్వాత రైట్ హ్యాండ్ తీసుకొని సిద్ధార్థ స్కూలు, సిద్ధార్థ అకాడమీ, అదేవిధంగా సిద్ధార్థ పాలిటెక్నిక్ కాలేజ్లో వాటికి పార్కింగ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ తర్వాత ఏలూరు వైపు నుంచి అంటే కోనసీమ, ఏలూరు, కాకినాడ, వెస్ట్ గోదావరి, ఈ అన్నిటి కలిపి ఒక 269 బస్సెస్ వస్తున్నాయి. ఇవి ఏలూరు, గన్నవరం అప్ టు రామర్పాడు వచ్చిన తర్వాత రామర్పాడు దగ్గర నుంచి పడవలరేవు జంక్షన్ దగ్గర
టువర్డ్స్ ఏలూరు రోడ్ వచ్చి దీప్తి జంక్షను, తర్వాత పుష్ప హోటల్ జంక్షన్ నుంచి రెడ్ సర్కిల్ అలైటింగ్ పాయింట్, రెడ్ సర్కిల్ నుంచి సికామణి దగ్గర నుంచి చుట్టుకుంట నుంచి BRTS రోడ్. అది బేసికల్గా అది ప్లాన్. సో అది కూడా అంటే రెగ్యులర్గా మనం చాలా ఫంక్షన్స్లో చేస్తుంటాము, అదే ఫాలో అవుతున్నాము. కృష్ణా నుంచి ఏవైతే వెహికల్స్ వస్తాయో అది తాడిగడప దగ్గర వయా బెంచ్ సర్కిల్ రావు, తాడిగడప దగ్గర రైట్ టర్న్ తీసుకొని వెనకేపాడెళ్ళి ఈ సేమ్ ఇప్పుడు నేను చెప్పిన రూట్ రామరపాడు, పడవలూరు జంక్షను, దీప్తి సెంటరు, పుష్ప హోటల్, తర్వాత రిటర్న్లో పబ్లిక్ తిప్పిన తర్వాత చుట్టుకుంట, తర్వాత BRTS రోడ్లో కూడా మనకి దాదాపు ఒక 800 బస్సెస్ వరకు మనకి పక్కనున్న సైడ్ వేస్, తర్వాత సెంటర్ రోడ్డు, తర్వాత పక్కన సర్వీస్ రోడ్స్లో కూడా మనకి దాదాపు ఒక 800 వరకు పార్కింగ్ ఉంది. అక్కడ ఇస్తాము. అక్కడ వెళ్ళిపోతే మార్టిన్ బసవపుణ్య స్టేడియం కానీ లేకపోతే జిమ్ఖానా గ్రౌండ్ కానీ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత ఇప్పుడు నందిగామ, తిరువూరు, మైలవరం నుంచి వచ్చేవి ఎట్లా అంటే ఇవి మన గొల్లపూడి వన్ జంక్షన్ వై జంక్షన్ నుంచి స్ట్రేట్గా వచ్చి స్వాతి సెంటర్, ఫ్లైఓవర్ దగ్గర ఈ రాఘవయ్య పార్క్ లెఫ్ట్ అండర్ పాస్లో దిగి, రాఘవయ్య అండర్ పాస్ ఉంది కదా, అక్కడి నుంచి లెఫ్ట్కి అండర్ పాస్లో దిగి టువర్డ్స్ మన రంగా గారి స్టాచ్యూ అటువైపు వచ్చి అక్కడ పబ్లిక్ దింపి మళ్ళీ లెఫ్ట్ టర్న్ తీసుకొని ఓల్డ్ GGH రోడ్ ఏదైతే ఉందో ఓల్డ్ GGH నుంచి అప్ టు ఎస్ఎన్పురం పోలీస్ స్టేషన్, అప్ టు మన మీసాల రాజరావు బ్రిడ్జ్ వరకు కూడా వాటికి పార్కింగ్ ఇవ్వడం జరుగుతుంది. ఇంకా అది నిండిపోతే భవని ఘాటు, పుణ్యమి ఘాటు, లేదంటే మనం సితార వైపు పోయి ఇక్కడ మన కొత్త గ్రౌండ్ ఒకటి ఉంది కదా, లేబర్ కాలనీ గ్రౌండ్, విద్యాధరపురం స్టేడియం, సో అక్కడ పెట్టడం జరుగుతుంది. సో బేసికల్గా ఒక 2500 వరకు మనం బస్సెస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నాము. దాంట్లో 2000 RTC బస్సెస్, మిగతావన్నీ స్కూల్ కానీ కాలేజ్ బస్సులు, ప్రైవేట్ బస్సెస్. సో దానికి తగ్గ ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది. VIP పార్కింగ్ వచ్చేసి మన AR గ్రౌండే, మా AR గ్రౌండ్లోనే ఒక 300 వెహికల్స్కి మేము పార్కింగ్ అరేంజ్ చేసాము. అదేవిధంగా వజ్రా గ్రౌండ్స్, తర్వాత ఏ కన్వెన్షన్, వజ్రా గ్రౌండ్స్ నుంచి SS కన్వెన్షన్ వెళ్ళే రూటు అదొకటి, తర్వాత ఈ మన ఆకాశవాణి ఉంది కదా, ఆకాశవాణి రోడ్డు అది ఏదైతే ఉందో ఆ రోడ్డు, ఆ లోపల కూడా స్పేస్ ఉంది. తర్వాత ఇది మన జిమ్ఖానా గ్రౌండ్, సో అక్కడ మనం ఏర్పాటు చేయడం జరిగింది. సో గౌరవ CP గారికి, ఇక్కడికి విచ్చేసినటువంటి మీడియా మిత్రులకి, అధికారులందరికీ నమస్కారం. సార్ ఇప్పుడు బ్రీఫ్ చేసినటువంటి విధంగా ఎలా ఎంతమంది వస్తారు, ఎలా ఉంటుంది, ఎక్కడ ప్రోగ్రామ్ ఉంటుంది, తర్వాత ఎన్ని వెహికల్స్ వస్తాయి, ఏ విధంగా పార్కింగ్ ఏరియాస్ ఉంటాయి, ఇదంతా కూడా అనేటువంటిది చెప్పి ఉన్నారు. సో ప్రోగ్రాము రేపు 19వ తారీఖున 4:30 నుండి 8 గంటల వరకు ప్రోగ్రామ్ అనేది సుమారుగా ఈ 3:30 గంటలు అనేది ప్రోగ్రామ్ ఉంటుంది. 1 గంటన్నర వరకు ప్రోగ్రామ్ అనేది ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో బహిరంగ సభ అనేది జరుగుతుంది. ఒక 2 గంటలు అనేది మన స్టాచ్యూ దగ్గర అనేది వారు CM గారు అనేటువంటిది ఉంటుంది. బట్ యాక్చువల్గా ఎఫెక్టివ్గా చెప్పాలంటే 1 అవర్ అనేటువంటిది అనుకోవాలి. సో ఇది ప్రోగ్రామ్ ఉంటుంది. అయితే మొత్తంగా 1,50,000 వరకు 1.5 lakh వరకు మొత్తం 3,000+ అనేటువంటిది వెహికల్స్లో ఇతర ట్రాన్స్పోర్ట్ ద్వారా అన్ని ద్వారా అనేటువంటిది మేము మొబిలైజ్ చేసుకుంటున్నాము. ఎక్స్క్లూడింగ్ దట్ 6 డిస్ట్రిక్ట్స్, నార్త్ కోస్టల్లో ఉన్న 6 జిల్లాలు తప్పించి మిగిలినటువంటి 20 జిల్లాల నుండి మొత్తం మొబిలైజేషన్ ప్లాన్ అనేటువంటిది ఉంది. దానికి తగ్గట్టుగా ప్రాపర్ వెహికల్స్ కానీ ప్రాపర్ ఫుడ్ కానీ అన్ని విధాలుగా అనేటువంటి ఉన్నాయి. అయితే అందరూ కూడా ఇక్కడ మనకి 19వ తారీఖు మధ్యాహ్నం లంచ్ అనేటువంటిది అయిపోయినాక మ్యాక్సిమం ఇక్కడ ఇప్పుడు సార్ చెప్పినట్టు అది బెసఫజ్రయ్య జంక్షన్లో ఉన్న రెడ్ సర్కిల్ పాయింట్ అవ్వచ్చు, సికామణి పాయింట్ అవ్వచ్చు, ఇలా ఆ ఎలైటింగ్ పాయింట్ నియరెస్ట్ పాయింట్స్ దగ్గరికి వచ్చి ఎలైటింగ్ చేసేసుకొని దింపి వాళ్ళకి తగ్గ పార్కింగ్ ఏదైతే ఉందో ఆ పార్కింగ్ దగ్గరికి అనేటువంటిది పంపించడం అనేది జరుగుతుంది. సో ఈ ప్రాసెస్లో దాంట్లో వచ్చేటువంటి వాళ్ళంతా కూడా ఇందిరాగాంధీ స్టేడియంలో మాకు గ్రౌండ్ మొత్తం అంతా ఉంది. తర్వాత గ్యాలరీస్ అనేటువంటి ఉంటాయి, B2I గ్యాలరీస్ కింద ఉంటాయి, పైన ఉంటాయి. అక్కడ వాలీబాల్ గ్రౌండ్ ఉంటుంది, పక్కన ఫుట్బాల్ గ్రౌండ్ ఉంటుంది, పక్కన బిసపజ్రాయ్ గ్రౌండ్ ఉంటుంది. ఈ అన్ని గ్రౌండ్స్ని కూడా ప్రాపర్గా అనేటువంటిది లైటింగు, అన్ని రకాలైనటువంటి శానిటేషను, టాయిలెట్సు అన్నీ చక్కగా ప్లాన్ చేసుకుంటున్నాం.
ఇన్ అడిషన్ టు దట్ ఒక 2 కిలోమీటర్లు ఎంజీ రోడ్లో మాకు స్టాచ్యూ దగ్గర నుండి టువార్డ్స్ డివి మనోహర్ వరకు ఇక 2 వైపులు కూడా ప్రాపర్గా పబ్లిక్ అనేటువంటి ఇక్కడ కూడా ఒక 20 వరకు ఎల్ఈడీస్ అనేటువంటి పెట్టుకున్నాం. ఎంటైర్ ప్రోగ్రామ్ అక్కడ ఎక్కడైతే ప్రోగ్రామ్ జరుగుతుందో ఆ ప్రోగ్రామ్ అంతా ఎల్ఈడీస్ ద్వారా చూడడానికి అన్నట్టుగా ఇక్కడ పెట్టుకుంటున్నాము. డిఫరెంట్ జంక్షన్స్లో పెట్టుకుంటున్నాము. అండ్ మెయిన్ వెన్యూ అయినటువంటి ఇందిరాగాంధీ స్టేడియంలో అనేటువంటిది కూడా పెట్టుకుంటున్నాము. సో ఇక వచ్చేటప్పుడు కావాల్సినటువంటి ప్రాపర్ శానిటేషను, వాటరు, స్నాక్స్ ఆ పార్ట్ కూడా పర్ఫెక్ట్గా అనేటువంటిది కోఆర్డినేషన్తో అనేటువంటిది చేసుకుంటున్నాం. ఈ ప్రోగ్రామ్ అనేది అది కూడా ఎంటైర్ మీరు ఇక్కడ ఒకవేళ ఎంజీ రోడ్లో ఉన్నప్పటికీ కూడా ఇందిరాగాంధీ స్టేడియంలో ఉన్నప్పటికి కూడా మీరు అక్కడ యాక్చువల్గా అయితే అక్కడ స్టాచ్యూ దగ్గర అనేటువంటిది గౌరవ సీఎం గారు లేజర్ షో చేసినప్పటికీ కూడా లేకపోతే ఫైర్ వర్క్స్ చేసినప్పటికీ కూడా అక్కడ గార్లాండ్ అనేటువంటిది యాక్చువల్గా వెళ్ళి ఫుట్ దగ్గర అనేటువంటిది మనకి ఫ్లవర్స్ అనేటువంటి ఆఫర్ చేసినప్పటికీ కూడా అంతా కూడా ఎవ్రీథింగ్ ఈజ్ విజిబుల్ ఫ్రమ్ దిస్ 36కి సంబంధించినటువంటి అన్ని దగ్గర నుండి విజిబుల్ అనేటువంటి ఉంటుంది. కాబట్టి వచ్చిన ప్రతి ఒక్కరు కూడా స్టాచ్యూ దగ్గరలో ఉన్నటువంటి ఎంజీ రోడ్ ఆ ఎంట్రన్స్ దగ్గరికి వెళ్ళిపోవాలనేటువంటి పరిస్థితి అనేటువంటిది అవసరం లేదు, నాట్ రిక్వైర్డ్. సో అది ఆ ప్లాన్లో అనేటువంటిది ఎందుకంటే మన ప్లాన్ ప్రకారంగా 20 తర్వాత గౌరవ చీఫ్ సెక్రటరీ గారు ఇప్పటికే ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చున్నారు. ప్రతి జిల్లా నుండి కూడా మళ్ళీ అగైన్ ఒక వెహికల్స్ ద్వారా అంతా కూడా తీసుకొచ్చి అదొక 1000-1500 అనేటువంటి జిల్లాకు ఒక షెడ్యూల్ ఇచ్చి ఎంటైర్ పద్ధతిగా మొత్తం ఎంటైర్ అక్కడ ఉండేటువంటి గార్డెన్ అవ్వచ్చు, అక్కడ ఉండేటువంటి గ్రౌండ్ ఫ్లోర్లో ఉండే మ్యూజియం అవ్వచ్చు, ఫస్ట్ ఫ్లోర్లో ఉండే ఎక్స్పీరియన్స్ సెంటర్ అవ్వచ్చు అండ్ స్టాచ్యూ అవ్వచ్చు, ఇదంతా కూడా అనేటువంటిది 20th తర్వాత అనేటువంటిది ఉంటుంది. అయితే రేపటి వరకు అనేటువంటిది మనకి స్టాచ్యూ ఏదైతే ఆ లైటింగ్లో ఉంటుందో ఆ లైటింగ్లో కొన్ని ల్యాక్స్ ఆఫ్ ద పీపుల్ వస్తున్నారు కాబట్టి దూరం నుండే అది కూడా అనేటువంటి చూడడానికి అనేటువంటి తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు అనేటువంటి చేసుకుంటున్నాం. ఎందుకంటే లోపట అనేది మ్యాక్సిమం వివిఐపికి సంబంధించినటువంటి మ్యాక్సిమం 300 నుండి 400 వరకు ఉంటుంది కాబట్టి పబ్లిక్ అంతా కూడా వాట్ ఎవర్ ఆ ఎంజీ రోడ్లో ఉండేటువంటి రోడ్లో అనేటువంటిది ఉండే వాళ్ళు కానీ ఇక్కడ ఉండే వాళ్ళు కానీ అక్కడ ఉండే ఎంతవరకు ఆ మెయిన్ రోడ్ నుండి అనేటువంటి చూసుకునేటట్టుగా పోలీస్ దాని తగ్గట్టుగా అన్ని ఏర్పాట్లు అనేటువంటి చేసుకుంటున్నారు. పబ్లిక్ కూడా అర్థం చేసుకోగలరు. ఎందుకనుకోనంటే ఎంతమంది వచ్చి స్టాచ్యూ దగ్గరికి వచ్చి అక్కడికి వచ్చి ముందుకు వెళ్దాము అనుకోనంటే అది సాధ్యపడదు. సో దట్స్ నాట్ పాసిబుల్. అయితే దానికి వచ్చే ఏర్పాట్లు ఏమాత్రం తగ్గకుండా దానికి తగ్గట్టుగా ఏర్పాట్లు అనేటువంటి అన్ని విధాలుగా ప్లాన్ చేసుకుంటున్నాం కాబట్టి దానికి తగ్గట్టుగా ప్రజలందరూ సహకరించాలని కొంచెం చెప్పేసి మనసారా కోరుకుంటూ ఎంజీ రోడ్లో ఏవైతే మెయిన్ మన ఉన్నాయో ఎల్ఈడీస్ ఉన్నాయి కదా, ఎల్ఈడీస్తో పాటుగా ఎంజీ రోడ్లో ఉండేటువంటి ఆల్ కమర్షియల్ ఎస్టాబ్లిష్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాళ్ళందరికీ కూడా నా ఎన్నోపం ఏంటంటే సో ఈ ఎంటైర్ మూమెంట్ ఉంటుంది కాబట్టి బెటర్ టు మీరు దాని తగ్గట్టుగా అక్కడ ఉండి మళ్ళీ మీరు ఎవరైనా ఒకరు వచ్చారు వాళ్ళు వచ్చారు ఈ ప్రాబ్లం లేకుండా వారికి కూడా నాకు అదొక నా యొక్క విన్నపం. దీంతో పాటుగా అదర్వైజ్ ఇక రెస్ట్ స్కూల్స్ వరకు అన్నిటి వరకు అనేటువంటిది మనకి 22 వరకు అనేటువంటిది ఎలాగ గవర్నమెంట్ ఎక్స్టెన్షన్ ఇచ్చింది కాబట్టి చిన్నపిల్లలు ఎవరు కూడా దీనివల్ల అనేటువంటిది ట్రాఫిక్లో వచ్చి ప్రాబ్లం ఫేస్ చేస్తారనేటువంటి పరిస్థితి కూడా అనేటువంటిది రాదు. సో కాబట్టి ఈ ఎంటైర్ ప్రోగ్రామ్ అనేటువంటిది ప్రజలు 1,50,000 మంది వచ్చేటువంటి ప్రోగ్రాము. ఈ ప్రోగ్రామ్ ఇది సుమారు ఒక 210 ఫీటు అంటే 125 ఫీట్ అనేటువంటిది స్టాచ్యూ, కింద అనేటువంటిది 85 ఫీటు, సుమారుగా 405 కోట్లతో అనేటువంటి చేస్తున్నది, సుమారుగా 18 ఎకరాల్లో అనేటువంటి చేస్తున్నటువంటిది. దాంట్లో టికెటెడ్ ఏరియాలో ఎంటైర్ అక్కడ ఉండేటువంటి పిరమిడ్ పైన అది 2 ఫ్లోర్స్ ఉంటుంది, దానిపైన స్టాచ్యూ అనేటువంటిది ఉంటుంది. దాంట్లో డిఫరెంట్ మ్యూజియంస్, ఎక్స్పీరియన్స్ సెంటర్ అన్నీ ఉంటాయి. అండ్ నాన్ టికెటెడ్ ఏరియాస్లో అనేటువంటిది వాకింగ్ సంబంధించినటువంటి ఫెసిలిటీ అండ్ పార్కింగ్ ఫెసిలిటీ అనేటువంటిది ఉంటుంది. అండ్ క్యాంటీన్ అనేటువంటి ఫుల్ ఫ్లెడ్జ్డ్ క్యాంటీన్ అనేటువంటిది ఉంటుంది. వెనక ఒక 2000 కెపాసిటీతో ఉండేటువంటి ఒక కాన్ఫరెన్స్ హాల్ ఉంటుంది. సో ఇట్స్ ఎ వెరీ బిగ్ ఒక నిజంగా స్టాచ్యూ ఆఫ్ సోషల్ జస్టిస్, సామాజిక న్యాయ మహాశిల్పము అనుకునంటే దానికి తగ్గట్టుగానే ముందు కట్టేటప్పుడు అనేటప్పుడు ఎలా వస్తుంది అనుకున్నారు. ఇప్పుడు శాండ్ స్టోన్స్తో, పింక్ శాండ్ స్టోన్స్తో మొత్తం కట్టాక అనేటువంటిది ఎంటైర్ నిజంగా ఆంధ్రప్రదేశ్కే, ఎంటైర్ ఇండియాకే ఇది ఒక మణిదీపం లాగా అనేటువంటిది వచ్చింది. సో దానికి గౌరవ సీఎం గారికి అండ్ ఎంటైర్ ప్రభుత్వానికి ప్రత్యేకమైనటువంటి అభినందనలు. థ్యాంక్ యూ. సో పబ్లిక్ మీటింగ్ 4:30 బేసికల్లీ ఇప్పుడు
రేపు జరగబోయే ప్రోగ్రామ్ ఓన్లీ ఇనాగ్రేషన్, ఎస్ సార్. 19th ఓన్లీ ఇనాగ్రేషన్. అండ్ పబ్లిక్ ఇంకా ఓపెన్ కాలేదండి. దయచేసి రేపు పబ్లిక్ ఓపెన్ కాలేదు. పబ్లిక్ విజిట్స్ కానీ సందర్శనకు కానీ అది ఇంకా ఓపెన్ కాలేదు స్టాచ్యూ. సో స్టాచ్యూ 20th నుంచి అంటే 20వ తారీఖు నుంచి నెక్స్ట్ డే నుంచి ఓపెన్ అవుతుంది. సో దానికి తగ్గ ఏర్పాట్లు చీఫ్ సెక్రటరీ గారు, కలెక్టర్ గారు అన్నీ చేస్తున్నారు. తర్వాత మేము కూడా రెగ్యులర్గా పెద్ద సంఖ్యలో సందర్శకులు వస్తారు కాబట్టి మేము కూడా దాని తగ్గ ఏర్పాట్లు చేస్తున్నాము. సో ఈ ఎంజీ రోడ్ మొత్తం కూడా మనం చాలా ఎల్ఈడీస్ పెట్టాము. సో ఈ సందర్శకులు కానీ లేకపోతే విజిటర్స్ ఎవరైతే వస్తారో రేపటి వరకు అయితే ఎల్ఈడి ద్వారానే చూడాలి. స్టాచ్యూ ఎంజీ రోడ్ నుంచి చూడొచ్చు. ఏదైతే లేజర్ షో ఉందో లేకపోతే ఫైర్ వర్క్స్ ఉన్నాయో ఎంజీ రోడ్ నుంచి చూడొచ్చు. కాకపోతే స్టాచ్యూ ప్రాంగణంలోకి అయితే వెళ్ళడానికి రేపు పర్మిషన్ లేదు. దానికి తగ్గ బ్యారికేడింగ్ కానివ్వండి లేకపోతే పోలీస్ ఫోర్స్ కూడా మేము పెట్టడం జరిగింది. సో ఎవరైతే వస్తున్నారో వాళ్ళందరూ కూడా మాకు దయచేసి పోలీస్ సిబ్బందికి సహకరించి సమన్వయం పాటించి ఏవైతే పోలీస్ మరియు రెవెన్యూ యంత్రాంగం సూచనలు ఉన్నాయో వాటిని పాటించవలసిందిగా కోరుతున్నాను. థ్యాంక్ యూ. 4:30 పబ్లిక్ మీటింగ్, 4:30 to 5:30. 4 కనుకోండి, 4 యాక్చువల్ 4కి 4 to 5, 5:30 వరకు అక్కడ, 5:50 వరకు ఇక్కడ, 6 to 7:30 వరకు ఇక్కడ ప్రోగ్రామ్. థ్యాంక్ యూ సో మచ్.